సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాల వాలమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాల వాలమా జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి కొలిచిన వారికి కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా మధ్యమావతి రాగానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక గుణం ఏంటంటే మెడిసిన్లో వైద్య రంగంలో పెన్సిలిన్ అందరికీ వేస్తారనమాట. అన్ని రోగాలకు సర్వరోగ నివారణి అంటే మధ్యమావతి, అదే మెడిసిన్లో పెన్సిలిన్. సర్వదోష నివారణి సంగీతంలో ఆధ్యాత్మికంగా మధ్యమావతి రాగానికి ఉంది ఆ పేరు. ఏమైనా చిన్న చిన్న తప్పులు, తప్పుడు మాటలు, ఏదైనా చెడు ఏమైనా చేసి ఉంటే ఆ దోష నివారణ మధ్యమావతి రాగం పాడితే పోతుంది. మధ్యమావతి రాగానికి పూర్వకాలంలో మధ్యమాది అని కూడా పిలిచేవారు. కాలక్రమేణా అది మధ్యమావతి అయింది. మధ్యమావతి రాగము అతి ప్రాచీనమైనటువంటి రాగం. మధ్యమావతి రాగము మంగళకరమైనటువంటిది, శుభకరమైనటువంటిది. మరీ ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం పాడితే రక్తి కట్టును అంటాడు. అందులోనూ నాదస్వరము, షెహనాయ్ అలాంటి వాయిద్యాలలో మధ్యమావతి రాగం శోభనిస్తుంది అంటాడు కవి. కావున వీటికి, ఈ రాగానికి గొప్ప గుణం ఉందన్నమాట. అన్ని ప్రత్యేకతలు, చాలా గొప్ప రాగం మధ్యమావతి రాగం. మధ్యమావతి రాగం వినడం వల్ల గొప్ప బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. తీవ్రమైన తలపోటు ఎవరికైనా ఉంటే మధ్యమావతి రాగం పాడగలిగితే మరీ మంచిది. మన ఇళ్లలో అందరూ పాడలేరు కదా, పాడలేకుండా వింటే చాలు.
అందుకోసమే నేను కూడా షెహనాయి పెట్టాను ఈ కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్లో. భలే. ఓహో, సారే మాప నీ సా సాని పమరి సా సారే మాప నీ సా సాని పమ రే సా సరే మాప నీ సా సాని పమ రే సా పని సా సాని పమరి సా సరే మా పని సా సాని పమరి సా సరే మా పని సా సాని పమరి సా సరే మా పని సా సాని పమరి సా సరే మా
పరి మా పని మా పని సా సరి మా పరి మా పని మా పని సా సాని పమని పమరి పమరి సా సాని పమని పమరి పమరి సా రే మా పరి మా పని మా పని సా సాని పమని పమరి పమరి సా సరి మా పరి మా పని మా పని సా సాని పమని పమరి పమరి సా సరే మా పరి మా పని మా పని స సాని పమ ని పమ రే పమ రే స సరి మా పరి మా పని మా పని సా సాని పమని పమరి పమరి సా సరే మా పరి మా పని మా పని స సాని పమ ని పమ రే పమ రే స సరి మా పరి మా పని మా పని సా సాని పమరి మా పని సా సరే మా పని స సాని పమ రే స సరి మా పని సా సాని పమరి సా ఆ ఆ శ్రీనివాస లక్ష్మీవాస శ్రీనివాస లక్ష్మీ నివాస 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 ఆ ఆ సరి మా పని సా సాని పమరి సా 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 సరి మా పని సా సా సాని పమరి సా సరి మా పని సా సాని పమరి సా సరి మా పని సా సా సాని పమరి సా సరి మా పని సా సాని పమరి సా సరి మా పరి మా పని సా సాని పమని పమరి పమరి సా సరి మా పని పమని మా పని సా సాని పమని పమరి పమరి సా సరి మా పరి మా పని సా సాని పమని పమని పమరి సా సరి మా పరి పమని మా పని సా సాని పమని పమరి పమరి సా సరి మా పరి మా పని సా సాని పమని పమని పమరి సా మా పరి పమని మా పని సా సాని పమని పమరి పమరి సా సరి మా పరి మా పని సా సాని పమని పమరి పమరి సా సరి మా పరి పమని మా పని సా సాని పమరి 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 సా సరి మా పరి మా పని సా సాని పమని పమరి పమరి సా సరి మా పరి పమని మా పని సా సాని పమరి మా పని పమరి సా సరి మా పరి మా పని సా సాని పమని పమరి పమరి సా సరి మా పరి మా పని సా సాని పమరి పమని పమరి సా సరి మా పరి మా పని సా సాని పమని పమరి పమరి సా సరి మా పరి మా పని సా సాని పమరి పమని పమరి సా సరి మా పరి మా పని సా సాని పమని పమరి పమరి సా సరి మా పరి మా పని సా సాని పమరి పమని పమరి సా
రే మా బ రే మా బ ని మా బ ని స స ని బ మ ని బ మ రే బ మ రే స. ఈ స్టైల్ కరెక్ట్. నేను ఎవరిది అందాం అనుకుంటుంటే ఆయన వెంటనే అన్నాడు. నేను స్టూడెంట్స్ని అడుగుదాం అనుకున్నాను. నేను ఇప్పుడు పాడిన 2-3 సార్లు పాడిన యాస హిందుస్థానీ మ్యూజిక్లో వాళ్ళకి మధ్యమావతి ఇస్తే అలా అంటారనమాట. ఆ విధంగా యాస మీరు గమనించండి. రాయలసీమ వారిది ఒక రకంగా ఉంటుంది భాష, తెలంగాణ ప్రాంతం వారిది ఒక రకంగా ఉంటుంది, కోస్తా ఆంధ్ర ప్రాంతం వారిది, కోస్తా ఆంధ్రాలో మళ్ళీ ఇది విజయనగరం శ్రీకాకుళం మరి తీవ్రంగా ఉంటుంది, కొన్ని ఆ విధంగా రీజనల్గా. బట్ సంగీతంలో గమనించండి, ఎవరి యాస అయినా రాయలసీమ వాడు పాడిన అట్లనే ఉండాలి, తెలంగాణ ప్రాంతం వాళ్ళు పాడిన అట్లనే ఉండాలి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పాడిన ఒక రకం, అది యూనివర్సల్ యాస ప్రొనౌన్సియేషన్. మీరు గమనించండి, అది తమిళనాడు వారు పాడిన, ఆంధ్రదేశం వాళ్ళు పాడిన, ఏ ప్రాంతం వాళ్ళు అందుకోసమే పెద్దలు ఏమన్నారంటే సంగీతాన్ని ఇంటర్నేషనల్ మదర్ టంగ్, అంతర్జాతీయ మాతృభాష. సంగీతం ఒక్కటే. మీరు అమెరికా వాడితో ఫ్రెండ్షిప్ అయిపోవచ్చు మ్యూజిక్ ద్వారా, మీ వేరే శాస్త్రంతో ఆ శాస్త్రం వాడే ఫ్రెండ్ అవుతాడు. బట్ మ్యూజిక్ శాస్త్రంతో కానీ స్పోర్ట్స్ కానీ మీరు గమనించండి, ఏ దేశం వాళ్ళైనా కూడా మాట్లాడవచ్చు. ఇంటర్నేషనల్ మదర్ టంగ్, అంతర్జాతీయ మాతృభాష సంగీతం ఒక్కటే. ఆ విధంగా ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ గమనించండి. ఇప్పుడు పలకండి, పాడుతూ గమనించండి. నేను ఒక ప్రశ్న అడగడానికి పాడుతున్నాను, అందరు స్టేజ్ పైన ఉండే వాళ్ళు కూడా గమనించాలి. సరే మబరి మబని మబని సని వమని వమరి వమరి పలకండి. సరే మబరి మబని మబని సని వమని వమరి వమరి. స్టేజ్ పైన చంద్రరావు గారు తప్ప, మా 2-3 సోదరులు తప్ప ఎవరైనా చెప్తారా ఇది నేను ఒకరి వాయిస్ను అనుకరించి పాడాను? వీళ్ళు 3 తప్ప చెప్తే ఒక గిఫ్ట్ ఇప్పుడే ఇప్పుడే ఇచ్చేస్తాను ఇక్కడ. మీరు హిందుస్థానీ సింగర్ అది ఎవరండి? కొంచెం క్లూ ఇస్తాను, నార్త్ ఇండియన్స్ కాదు, ఓకే, సౌత్ ఇండియన్స్. కాతర్లి, ఇంకా యేసుదాస్ కాతర్లి, వాణి జయరాం కాదు. ఇంకో కొంచెం క్లూ ఇస్తాను, ఫిల్మ్ వాళ్ళు కాదు, బాలమురళీకృష్ణ కాదు. మరి మీరందరూ చెప్పకపోతే నాకు గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు. మరి మీరందరూ కాదమ్మా, నేను చెప్తాను. మళ్ళీ పడన, వెరీ గుడ్, వాయించండి రిధంతో సహా. సరే మబరి మబని మబని సని బమని బమరి బమరి. అందుకోసమే మీరు చదువులో కూడా చెప్తుంటారే, ఒక్కసారి రాస్తే 100 సార్లు చదివినట్లు అని చెప్తుంటారు కదా. మ్యూజిక్ 70% కేవలం వినడం వల్ల వస్తుంది. మీరు రాసుకోండి, అక్కడ ఫస్ట్ చెప్తాను ఈరోజు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సంగీతము ఎట్లా వస్తుందంటే కేవలం వినడం వల్ల 70%. ఈ రోజు నుంచి మీరు ఆ పని చేయాలి కాబట్టి ఈ పర్సెంటేజ్ చెప్తున్నాను నేను, చాలామందికి తెలియదు. 70% వస్తుందన్నమాట వినడం, కేవలం వింటూనే ఉండండి అంతే, 70% వస్తుంది. ఇంకెంత ఉంది? ఇంకా 30%లో మీరు సాధన చేసిన దానివల్ల 20%, 20%. ఇంకెంత ఉంది? ఇంకా గురువు గారు చెప్పిన దానివల్ల 10%. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే అందులో ఏదో మతలబు ఉంటుంది. 70% కూడా ఎట్లా వినాలో చెప్పేది గురువుగారే చెప్తాడు, ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్పేది గురువుగారే. అర్థమైందా? కానీ వచ్చేది మాత్రము కేవలం వినడం వల్ల 70% వస్తుంది. ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో మనం బస్సులు చాలా దూరం ప్రయాణం చేస్తుంటాం, అందుకోసమే వాక్మెన్స్లో రికార్డ్ చేసుకొని ఆ సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉండాలి. సినిమా పాటలు ఓకే, సినిమా పాటలు నేర్చుకునే వాళ్ళు సినిమా పాటలు వినొచ్చు, అది తప్పు కాదు. కానీ భక్తి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే గురువుల గారికి ఫీజులు ఇస్తూ ఎంత సమయాన్ని వృధా చేసుకుంటూ నేర్చుకోవడానికి వస్తున్నటువంటి వాళ్లకు ఆ సమయాన్ని బస్సులో వేస్ట్ చేయకూడదు, ట్రైన్లలో వేస్ట్ చేయకూడదు.
హెడ్ ఫోన్స్లో వాక్మెన్స్లో పెట్టుకొని ఆ సమయాన్ని అంతా మనం క్యాలిక్యులేషన్కి వర్క్ చేస్తున్నట్లు భావించాలి. 70% వినడం వల్ల వస్తుంది, 20% మీరు సాధన చేసిన దానివల్ల, 10% నేను చెప్పిన దానివల్ల. ఇది లెక్క. కానీ ఇది నిజంగా వాస్తవం. ఇది వినడం వల్ల చాలా గొప్ప ప్రయోజనం సంగీతంలో చేకూరుతుంది. అంటే ఇప్పుడు మీరు చాలామంది గమనించండి, ఒక పాట టీవీలో వచ్చింది అనుకోండి, వంతు పాట మొదలు పెడతారు. అట్లా పాడకూడదు అసలు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ చాలామందికి ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా, ఒక మాట మాట్లాడుతుంటే వినాలి ఫస్ట్. సంగీతము ముఖ్యంగా ఒక టీవీలో కచేరీ వచ్చిందనుకోండి, తెలుగు టీవీ ఛానల్స్లలో సంగీత కచేరీ రావడం అర్థనుకోండి, ఒకవేళ పొరపాటుతో వేస్తే మనము వినాలి ఫస్ట్. ఇప్పుడు అదివో అల్లదివో వచ్చిందనుకోండి, అబ్బా మన నాకు తెలిసిన పాటని వీళ్ళు అనేస్తుంటాడు. చాలా లాస్. వినడం వల్ల మొత్తం ఫీడ్ అవుతుంది చెవికి. దయచేసి పాడకూడదు. ఆ పాటను పాడితే మీకు ప్రయోజనం ఉంటుందని అర్థం. సంగీతం నేర్చుకునే విద్యార్థులు మాత్రం ముఖ్యంగా ఈ పాయింట్ గమనించాలి. ఈరోజు చాలా ముఖ్యమైన పాయింట్, రోజుకు ఒక పాయింట్ చెప్తున్నాను. పోనీ ఇంకా క్లూ ఇవ్వనా? ఆయన లేరు ఇప్పుడు. మహాతల్లి రా. ఓలేటి వెంకటేశ్వర్లు దేవతలు విని ఆనందించేవారు ఆయన గానాన్ని, మానవులు కాదు. భావింప భావింప సకల సకల సంపద రూపమదివో సంపద రూపమదివో భావింప భావింప సకల సకల సంపద రూపమదివో